అందరికీ నమస్కారం. ఈరోజు దివ్యాంగుల కోసము 3 జాబ్ ఆపర్చునిటీస్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ 3 జాబ్ ఆపర్చునిటీస్ ఒక హెచ్ఆర్ ఫర్మ్ అయితే నాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో కాబట్టి 3 కూడా పెద్ద కంపెనీసే. ఒకటి ఇండియా మార్ట్, ఇంకొకటి హెచ్సిఎల్, తర్వాత మూడవది వచ్చి ఇండియా అమెరికన్ ఫౌండేషన్ వాళ్ళది. సో ఇంకొకటి కూడా ఉంది. టోటల్ 3 జాబ్స్ అండ్ 1 స్కాలర్షిప్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో మీరు ఇది కంప్లీట్గా డీటెయిల్స్ విన్న తర్వాత డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా పెడతాను. ఆ లింక్స్ ద్వారా అప్లై చేయండి. ఒకరైతే రెజ్యూమ్ పంపించమని చెప్పున్నారు, మెయిల్ ఐడి కూడా ఇచ్చున్నారు. సో వాళ్ళకి మెయిల్ కూడా పంపించండి. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. మీరు వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి. తర్వాత చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు, మీరు చెప్తున్నారు కానీ అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు అనేసి అయితే అంటున్నారు. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను మీకు షేర్ చేయగలను, కానీ అంతకుమించి అయితే నేను ఇంకేమి కూడా చేయలేను. అది మాత్రం మీరు గమనించాలి. అంటే నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, నేను మీకు షేర్ చేస్తాను, మీరు అప్లై చేయాలా. ఒక్కటి అప్లై చేయంగానే వెంటనే వచ్చేస్తుంది అంటే అది అయితే కరెక్ట్ పద్ధతి కాదు. జాబ్స్కి అప్లై చేసేటప్పుడు కాస్త ఓపిక అనేది ఉండాలి. మనం మినిమం ఒక 10 జాబ్స్ కన్నా అప్లై చేస్తే 10 జాబ్స్లో ఒక 2 or 3 జాబ్స్ మనకు సరిపోయే విధంగా అయితే ఉంటుందన్నమాట. సో అప్లై చేసిన ప్రతి ఒక్కటికి రిప్లై రావాలి అంటే కుదరదు. కాస్త ఓపికగా ఉండండి. నేను చెప్పేవాటికి ప్రతి ఒక్కదానికే మీరైతే అప్లై చేయండి. ఏదైతే జెన్యూన్గా ఉంటుందో ఆ జాబ్సే చెప్తున్నాను. మీరు అప్లై చేయండి. కొన్ని వాటికి రిప్లై వస్తుంది. సో వాటిల్లో మీరు బెస్ట్ ఏదో సెలెక్ట్ చేసుకొని మీరు దాని తర్వాత ప్రొసీడ్ అవ్వండి. ఇంకొక విషయం ఏంటంటే, నేను చెప్పే ఏ జాబ్కి కూడా ₹1 కూడా కట్టాల్సిన పని లేదు. ఒకవేళ ఎవరన్నా డబ్బులు అడుగుతూ ఉన్నారు, ఆ జాబ్ కావాలి అన్నప్పుడు అసలు అటువంటి జాబ్ అయితే వద్దు. ఒకవేళ ఇవి జెన్యూన్ జాబ్సే అయితే మీకు ఎవ్వరు కూడా డబ్బులు అడగరు. మ్యాక్సిమం జెన్యూన్ జాబ్సే నేను బాగా సెర్చ్ చేసి నేనైతే మీకు ఇక్కడ ఈ మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు జెన్యూన్ జాబ్స్కే అప్లై చేయండి. మీకు రిప్లై రావట్లేదు అంటే కాస్త వెయిట్ చేయండి, డెఫినెట్గా వస్తుంది. సో ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే, ఇండియా మార్ట్ మీకు అందరికీ కూడా తెలుసు, ఇది ఎంత పెద్ద ఆన్లైన్ ప్లాట్ఫార్మో. వీళ్ళు అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ కావాలి అని అయితే ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి లోకోమోటివ్ డిజబిలిటీ వాళ్ళే కావాలి అని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. దాని తర్వాత వీళ్ళకి ఈ లోకోమోటివ్ డిజబిలిటీ ఉండే వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే, ఈ జాబ్ కావాలి అంటే అసోసియేట్ ఎగ్జిక్యూటివ్గా ఖచ్చితంగా ఇంటర్మీడియట్ కానీ లేదా గ్రాడ్యుయేషన్ కానీ పాస్ అయ్యి ఉండాలని అయితే చెప్తున్నారు. ఈ జాబ్ అయితే ఫుల్ టైము ఉంటుంది, పార్ట్ టైము ఉంటుంది అని అయితే చెప్తున్నారు. శాలరీ వచ్చి వీక్లీ బేసిస్ ఉంటుంది అని అయితే చెప్తున్నారు. సో మంత్లీ ఉండదు, వీక్లీ అయితే ఉంటుంది. మీరు ఎంత పని అయితే చేస్తారో ఆ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది అని కూడా చెప్తున్నారు. పార్ట్ టైం ఉంటుంది, ఫుల్ టైము ఉంటుంది. మీరు మీ పరిస్థితిని బట్టి మీరు ఫుల్ టైం చేయాలా, పార్ట్ టైం చేయాలా డిసైడ్ అవ్వండి. దాని తర్వాత ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని కూడా చెప్తూ ఉన్నారు. సో ఒకవేళ ఇండియా మార్ట్ అన్నది పెద్ద కంపెనీ, ఇది ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మాత్రము దివ్యాంగులకి మంచి ఆపర్చునిటీ అనే చెప్పవచ్చును. సో దీనికి సంబంధించి నేను ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో దీని ద్వారా వెళ్ళైతే మీరు వాళ్ళొక గూగుల్ ఫామ్ ఇచ్చారు, దాన్ని సబ్మిట్ చేయమని అయితే చెప్తున్నారు. కాబట్టి మీరు అది ఫిల్ చేసి వాళ్ళకి పంపించండి. పంపించినట్లయితే ఒకవేళ మీకు వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ కానీ వచ్చినట్లయితే అప్లై చేయండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అందరూ కూడా ట్రై చేయొచ్చును. సో నెక్స్ట్ జాబ్ వచ్చి, సో ఈ జాబ్ ఒక కన్సల్టెన్సీ ఫామ్ పంపించింది. ఇది ఎక్స్క్లూజివ్గా విజువల్లీ ఎంపైర్డ్ వాళ్ళకి, ఎవరైతే కళ్ళు కనిపించకుండా ఉంటుందో లేదా తక్కువ చూపు ఉంటుందో అటువంటి వారికి ఈ జాబ్ ఆపర్చునిటీ అని చెప్తున్నారు. ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీనే. దీని డెసిగ్నేషన్ ఏంది అంటే ట్రైనీ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. అంటే హెచ్ఆర్ అంటే రిక్రూట్మెంట్ ఉంటుంది కదా, అంటే జనాలకి మీరు జాబ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తద్వారా వాళ్ళు కానీ ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అయితే మీకు వాళ్ళు కాస్త అమౌంట్ అనేది ఇస్తారు. ప్లస్ మీరు రిక్రూట్ చేసుకున్న తర్వాత జనాల్ని ఆ కంపెనీలోకి తీసుకున్న తర్వాత ఆ పర్సన్ కానీ అక్కడ ఆ జాబ్ కంటిన్యూ చేస్తే ఆ రిసోర్స్ పైన మీకు ఒక 15% ఇన్సెంటివ్ కూడా ఇస్తామని అయితే చెప్తూ ఉన్నారు. సో ఈ ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉంటుంది. హెచ్ఆర్ రిక్రూటర్గా తీసుకుంటారు.
ఈ జాబ్ లొకేషన్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తూ ఉన్నారు. దాని తర్వాత వచ్చి టైం మినిమం 5 hours అయితే ఎవరైతే కేటాయించగలుగుతారో వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. సో 3000 రూపీస్ మీకు ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. శాలరీ వచ్చి ఫిక్స్డ్గా మీకు 3000 రూపీస్ ఇస్తారు. దాని తర్వాత మీకు మీరు తీసుకునే మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మీరు ఎవరినైతే కరెక్ట్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారో సెలెక్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క క్యాండిడేట్ పైన మీకు 15% దాకా ఇన్సెంటివ్ ఉంటుందని అయితే చెప్తున్నారు. సపోజ్ ఒక క్యాండిడేట్ని మీరు ఒక 10,000 శాలరీ కోసము ఒక ఎగ్జిక్యూటివ్ని తీసుకుంటారనుకోండి, ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ని. సో ఆ 10,000 శాలరీ పైన 15% అంటే మీకు 1,500 రూపీస్ ఇన్సెంటివ్ వస్తుంది. సో అలాగా మీరు ఎంతమందిని అయితే తీసుకుంటారో సపోజ్ ఒక 10 మందిని ఒక నెలకు తీసుకున్నారనుకోండి. సో 1500 × 10 15,000 రూపాయలు వస్తుంది. ప్లస్ ఇది 3,000 రూపాయలు ఇన్సెంటివ్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే కాబట్టి ట్రై చేయొచ్చు. ఇది కూడా దీనికి కూడా వీళ్ళు ఒక జీమెయిల్ ఐడి అయితే ఇచ్చారు. సో దానికైతే మీ రెజ్యూమ్ని మెయిల్ చేయండి. ఇక్కడ ఇచ్చున్నారు చూడండి, HR అండ్ సుహా HR consultancy.com. సో ఈ కన్సల్టెన్సీకి అయితే రెజ్యూమ్ పంపించండి. మీ దగ్గర ల్యాప్టాప్ స్మార్ట్ ఫోన్ ఉండాలి అని కూడా చెప్తున్నారు. చూసుకోండి, ల్యాప్టాప్ స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేయండి. మినిమం క్వాలిఫికేషన్ అయితే 12th పాస్ అడిగి ఉన్నారు. సో మామూలుగా అయితే HR రిక్రూటర్కి ఇటువంటి వాటికి డిగ్రీ కానీ లేదా PG MBA అలా చేసి ఉండే వాళ్ళని అడుగుతారు. బట్ వీళ్ళైతే మినిమం 12th పాస్ అని అడిగారు. ప్లస్ లేడీస్ అయితే ప్రిఫరబుల్ అని చెప్తూ ఉన్నారనమాట. విజువలీ ఇంపేర్డ్ నుండి లేడీస్ కానీ ఉన్నట్లయితే జాబ్కి అయితే అప్లై చేయండి. సో తర్వాత వచ్చి HCL అండి. ఇది పెద్ద కంపెనీ, మీకు అందరికీ కూడా తెలుసు HCL వాళ్ళది. ఇది ఏంటంటే ఇదైతే ఫ్రెషర్స్కి అయితే కాదండి, బాగా అంటే కాస్త ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి, అంటే డిజబిలిటీ వాళ్ళకి సంబంధించి ఈ యాక్సెసిబిలిటీ టూల్స్ కొన్ని ఉంటాయి కదా, సాఫ్ట్వేర్స్ అటువంటిది చెక్ చేసే దానికోసమని కొంతమంది ఎంప్లాయీస్ని తీసుకుంటున్నారు. ఇది కూడా డిజబిలిటీ వాళ్ళకే ఇది 50% విజన్ ఉండాలన్నమాట. పార్షియలీ 6 అంటే 50% ఎవరికైతే విజన్ ఉంటుందో అటువంటి వాళ్ళు కావాలి అని అయితే ఎక్స్క్లూజివ్గా చెప్తున్నారు. ఇది జాబ్ వచ్చి మీకు చెన్నై, హైదరాబాద్, నోయిడా ఈ 3 ప్లేసుల్లో ఉంటుందన్నమాట. సో తెలుగు వాళ్ళు అయితే హైదరాబాద్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత దీనికి 7 to 9 years యాక్సెసిబిలిటీ టెస్టింగ్ పైన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని అయితే చెప్తా అన్నారు. యాక్సెసిబిలిటీ పైన UI అండ్ యూజబిలిటీ టెస్టింగ్ ఈ 3 పైన మీరు ఎక్స్పర్ట్ అయి ఉండాలి. దాంతోపాటు HTML, CSS, JS పైన కూడా నాలెడ్జ్ ఉండాలంటున్నారు. తర్వాత దీంట్లో మెంటార్, జూనియర్ టెస్టర్స్ అండ్ కొలాబరేటివ్ విత్ డెవలపర్స్, అంటే ఈ జాబ్ యొక్క మెయిన్ రోల్ ఏంటి అంటే ఈ యాక్సెసిబిలిటీ డివైసెస్ని టెస్ట్ చేసేదానికి కొంతమంది జూనియర్ టెస్టర్స్ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా మీరు ఒక మెంటార్ లాగా వర్క్ చేయాలి అని అయితే చెప్తూ ఉన్నారు. ఈ జాబ్కి ఖచ్చితంగా BE, BTech, MCR, MSc ఇన్ CS అండ్ IT. సో వీటిల్లో కోర్సెస్ చేస్తుండే వాళ్ళు, అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ టెక్నికల్ స్టూడెంట్స్, తర్వాత MCR, MSc ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ IT ఈ కోర్సెస్ చదువుండే వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో దీనికి కూడా ఒక గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. సో నేనైతే మీకు పంపిస్తాను, అంటే డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు దాని ద్వారా అయితే అప్లై అయితే చేయండి. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ ఉండి ఇవంతా కానీ మీకు మ్యాచ్ అయితే ఈ క్రైటీరియా అంతా కూడా మీరు అప్లై చేయండి. ఇప్పటి వరకు చెప్పిన ఈ 3 జాబ్స్కి గ్రూప్లో అయితే డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తాను, దేని ద్వారా అప్లై చేయండి. సో ఎవరికన్నా రిప్లై వచ్చింది, కాంటాక్ట్ చేశారు అంటే మీరు డీటెయిల్స్ అన్నీ కనుక్కొని జాయిన్ అవ్వండి. ఒకవేళ కాల్ రాలేదు అంటే వెయిట్ చేయండి. నేను రెగ్యులర్గా అయితే జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఇచ్చిన అప్డేట్స్ అన్నిటికీ మీరు అప్లై చేస్తూ ఉండండి. ఒక 10 or 15 అప్లై చేస్తే డెఫినెట్గా దాంట్లో 4 or 5 వస్తుంది. దాంట్లో మీరు బెస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పేది నెక్స్ట్ ఇదేంటంటే అమెరికా ఇండియన్ ఫౌండేషన్. మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ టైం కూడా, ఈ అమెరికా ఇండియా ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళే మనకు జాబ్ ఫేర్స్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటారు. మొన్న హైదరాబాద్లో కూడా కండక్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చి మనకు ఏపీలో కూడా ఎక్కడన్నా కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళు ఏంటి అంటే
ఈ యాక్సెసిబిలిటీ టెస్టింగ్ ఉంది కదా, డిజబిలిటీ వాళ్ళకి యాక్సెసిబిలిటీ టెస్టింగ్ కోసమని కొన్ని CPAC అని WAS అని కొన్ని ఈ సాఫ్ట్వేర్స్ తీసుకుని వచ్చారు. వీటిపైన అంటే ఈ యాక్సెసిబిలిటీ డివైజెస్ పైన ఇది ఏ విధంగా టెస్ట్ చేయాలి అన్నది ఇది టోటల్గా వీళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు వీళ్ళే స్కాలర్షిప్ ఇస్తారు. టోటల్గా 100% ఫీజు వైవర్ ఉంటుందన్నమాట. దీనికి ఓన్లీ డిజబిలిటీ పీపుల్ మాత్రమే అప్లై చేయాలి, బయట వాళ్ళైతే అప్లై చేయడానికి లేదు. ఇది ఒక ఇంటర్నేషనల్ స్టడీ అని అయితే చెప్పాలి మీకు. ఎందుకంటే మన ఇండియన్స్ ప్లస్ అమెరికన్ ఫౌండేషన్ ఇద్దరు టైఅప్ అయ్యారనమాట. డిజబిలిటీ పీపుల్ కోసమని టైఅప్ అయ్యి వీళ్ళే ట్రైనింగ్ అనేది ఇస్తూ దీంట్లోనే జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తున్నారు. ప్లస్ జాబ్ ఫేర్స్ ఇవంతా కూడా కండక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే మనకు డిజిటల్ ఇండియా స్కీమ్ కింద అయితే ఇవన్నీ తీసుకొని వస్తుందన్నమాట ఇండియన్ గవర్నమెంట్. సో ఇవన్నీ కానీ డిజబిలిటీ పీపుల్ కానీ నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే వస్తుంది. ఇప్పుడు మీకు ఇదివరకు చెప్పిన HCL కంపెనీ వాళ్ళు కూడా ఈ యాక్సెసిబిలిటీ టెస్టింగ్కి వీళ్ళనే తీసుకుంటూ ఉన్నారు. సో ఆ యాక్సెసిబిలిటీ టెస్టింగ్కి ఏం కావాలంటే ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోవాలి. మనకు మిగతా కోర్సెస్ లాగా వీటికైతే ఈ యాక్సెసిబిలిటీ టెస్టింగ్కి మనకు అన్ని దగ్గరలో అయితే ట్రైనింగ్ అనేది ఇవ్వరు. సో కొన్ని సెలెక్టెడ్ కంపెనీస్ మాత్రమే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కానీ దీంట్లో ట్రైనింగ్ కానీ తీసుకోగలిగితే ఎవరైతే డిజబిలిటీ వాళ్ళు యంగ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి వాటిల్లో ట్రైనింగ్ తీసుకోగలిగితే మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తుంది. పే స్కేలు అంతా కూడా బాగుంటుంది. ప్లస్ ఇది ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ ఇది కాబట్టి IAAP సర్టిఫైడ్ కాబట్టి మనకు ఇండియాలోను ప్లస్ అబ్రాడ్లోనూ కూడా అవకాశం అంటే జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది. సో మీకు దీనికి ఎట్లా అప్లై చేయాలి ఇవంతా కూడా నేను లింక్ ఒకటి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. దాని ద్వారా అయితే అప్లై చేయండి. ఒకవేళ మీకు ఇది సూటబుల్ అనుకుంటే మీరు ఫర్దర్ స్టెప్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్తున్నారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే కోర్స్ వేవర్ ఉంటుంది, కోర్స్ ఫీజు వేవర్ ఉంటుంది అంటున్నారు కాబట్టి మీరైతే ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ డిజబిలిటీ పీపుల్, వాళ్ళే చేయగలరు. సో రిమైనింగ్ కాంపిటీషన్ అనేది ఉండదన్నమాట. రిమైనింగ్ క్యాండిడేట్స్ దగ్గర నుంచి మీకు కాంపిటీషన్ ఉండదు. సో ఎక్స్క్లూజివ్గా అది మీకే ఉంటుంది కాబట్టి, డిజబిలిటీ వాళ్ళకే ఉంటుంది కాబట్టి మీరు ఎవరైతే యంగ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే చదువుకొని ఉన్నారో మినిమం గ్రాడ్యుయేషన్ అట్లా వాళ్ళందరూ అయితే మీరు ట్రై అయితే చేయొచ్చు. సో ఈ 4కి సంబంధించి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ట్రై చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మంచి ఆపర్చునిటీస్ కాబట్టి ఇతరులకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.